ఒకప్పుడు 'జబర్దస్త్' కానీ, 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కానీ, లేకపోతే ఈటీవీలో జరిగే ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ కానీ ఎంత ఆనందంగా ఉండేటివి అంటే, సుధీర్, రష్మి జోడీని చూడడానికి అంత అందంగా ఉండేది. 'ఢీలో' అయితే వాళ్ళ జోడీని అస్సలు మర్చిపోయేవాళ్ళం కాదు. అయితే ఇప్పుడు ఏమైందో ఇద్దరు ఎవరికి వాళ్ళే ఉన్నారు. సుధీర్ అయితే 'ఫ్యామిలీ స్టార్స్' అనే షో చేస్తూ అప్పుడప్పుడు స్పెషల్ షోస్తోనూ, 'సర్కార్‌తోనూ మనల్ని అలరిస్తున్నారు. అలాగే సినిమాలోనూ కనిపిస్తున్నారు. రష్మి గౌతమ్ కొద్ది రోజులుగా హాస్పిటల్స్, అలాగే కాశీ యాత్రలు చేస్తూ దాదాపు నెలల కొద్దీ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని డిసైడ్ అయిపోయింది. ప్రస్తుతం మన రష్మి మౌనానికి కారణం ఏంటి? పర్సనల్గాను, అలాగే ఇంకా మన ఫిజికల్గాను చాలా చాలా లోగా ఫీల్ అవుతున్నానని, వీటన్నిటి నుంచి కొద్ది రోజులు రెస్ట్ కావాలని రష్మి అయితే దూరంగా వెళ్ళిపోయింది అంటున్నారు. అంటే తనే స్వయంగా ఆ నోట్ని కూడా రిలీజ్ చేసింది. సో ఈ లో పీరియడ్లో ఈ సోషల్ మీడియా నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను అండ్ నా కోసం సపోర్ట్ చేస్తారని తెలుసు అంటూ చెప్తోంది. ఈ మధ్యనే తను దాదాపు ఒక 2-3 సర్జరీస్ దాకా తను వెంట వెళ్లాల్సి వచ్చింది. అలాగే తనకి అబ్డామన్‌కి సంబంధించిన సర్జరీ, అలాగే షోల్డర్‌కి సంబంధించిన సర్జరీస్‌తో పాటు చుట్కీ, తను ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి తన చుట్కీ కూడా తన నుంచి వెళ్ళిపోవడం రష్మికి చాలా చాలా లోటని చెప్పొచ్చు. ఇవే కాకుండా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా రీసెంట్‌గా సైన్ చేసింది. వాటిల్లో కూడా వెళ్ళాలి. కానీ ఇలాంటి అన్నీ కూడా రావడం వల్ల తన ప్రాజెక్ట్స్‌ని కూడా కాన్సంట్రేట్ చేయలేకపోతుంది. అందుకే వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ కావాలి. వీటన్నిటి నుంచి మోర్ స్ట్రెంగ్త్‌తో ముందుకు రావాలని రష్మి కొద్ది రోజులు స్క్రీన్‌కి దూరంగా ఉండాలని డిసైడ్ అయింది. అందుకే అన్నిటికంటే దూరంగా వెళ్ళే ముందు కాశీ యాత్ర చేసి, మరి కాశీలో కాశీ విశ్వేశ్వరుని ఆలయానికి, భైరవాలయానికి, ఇంకా అక్కడున్న కొన్ని హోలీ ప్లేసెస్‌కి విజిట్ చేసి, అలాగే చుట్కీకి సంబంధించిన చితాభస్మాన్ని కూడా గంగలో కలిపి ఆ తర్వాత తను ఈ పోస్ట్‌ని అయితే రిలీజ్ చేశారు. వైతరిణి అని ఒక డైరెక్ట్ హిందీ ఫిల్మ్ కూడా చేస్తుంది రష్మి గౌతమ్. అది హారర్ బేస్లో వస్తుందని కూడా మనకు తెలిసిందే. అయితే రష్మి ఇంత డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటే, ఇవన్నీ తన వర్క్ స్ట్రెస్లో జరిగినవి అని చెప్పొచ్చు. మళ్ళీ రష్మి మీద ప్రేమ ఉన్నటువంటి అభిమానులంతా తను మోర్ అండ్ స్ట్రెంగ్త్, మోర్ పవర్ఫుల్, అలాగే మోర్ ప్రాజెక్ట్స్తో ముందుకు రావాలని, అలాగే సుధీర్, రష్మి ఇద్దరు కలిసి షో చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కోర్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కలిసి ఉండకపోయినా స్క్రీన్ పైన కలిసి కనిపిస్తే బాగుంటుందని ఏ ఛానల్ అయినా వాళ్ళకి రెమ్యునరేషన్ భారీగా ఇచ్చి వాళ్ళతో ఒక మంచి కంటెంట్ ఉన్న షో చేస్తే చూడాలని ఉంది అంటూ అందరూ ఆశపడుతున్నారు. సో రష్మి, కమ్ బ్యాక్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఆల్ యువర్ ఫ్యాన్స్.